నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రభుత్వం దేవుని వలన నియమితమై స్థాపించబడింది గనుక ప్రభుత్వానికి క్రైస్తవులు లోబడి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. పాడైన ఈ లోకంలో అదుపు అవసరమైనందున పాపం కారణంగా ఉన్నతమైన అరాచకాన్ని, అయోమయాన్ని సరిదిద్దడానికి, క్రమపరచడానికి, వాటి నుండి మనలను కాపాడడానికి దేవుడు ప్రభుత్వాలను ఏర్పరిచాడు. జీవితంలోని ప్రతిదానిని క్రమంగా జరిగించడానికి పౌర ప్రభుత్వం దేవుని నియమం ప్రకారం ఏర్పడింది. దేవుడు ప్రభుత్వాన్ని న్యాయానికి ప్రతినిధిగా ఎందుకు నియమించాడు? సమాజంలో చెడ్డవారిని శిక్షించటం ద్వారా చెడును అరికట్టి మంచివారిని కాపాడడానికి ప్రభుత్వం అనేది ఎలా ఉండాలో పౌలు వివరించాడు. అది దాని విధులను సరిగా నిర్వర్తించకపోతే అది దేవుని వలనైనది కాదు, ఆయన ఉద్దేశానుసారమైనది కాదు. ఉదాహరణ, ప్రభుత్వం దేవుని వాక్కుకు విరుద్ధమైనది ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు క్రైస్తవులు మనిషికి లోబడడం కంటే దేవునికే లోబడడం అవసరం. అధికారంలో ఉన్న వారందరి కోసం ప్రార్థించడం విశ్వాసులందరి బాధ్యత. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోమ్.